నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. గత వీడియోలలో మనము మేషలగ్నం గురించి, వృషభ లగ్నం గురించి, వాటిలోని ముఖ్యమైన రహస్య విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిథున లగ్నం యొక్క రహస్య విషయాలను తెలుసుకుందాం. ఈ మిథున లగ్నము అనేది ద్విస్వభావ రాశి, రెండు శరీరాకారములు తెలియజేసే చిహ్నం. అందువలన ఒకరికంటే అధికంగా కలత్రాలను సూచిస్తుంది. అంటే ద్వికలత్ర యోగము అంటాం. ధనుస్సు లేదా మీన లగ్నంలో జన్మించిన వారికి బుధుడు 7వ భావానికి అంటే కలత్రకారకుడు అవుతాడు. బుధుడు తన స్వనక్షత్రములలో అయిన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి లేక పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలలో ఉన్న మీనరాశిలో తన స్వనక్షత్రంలో, మిథున రాశిలో స్వక్షేత్రాధిపతిగా, గురు నక్షత్రాల్లో బుధుడు ఉండగా, కుజుని దృష్టి లేదా శని దృష్టి బుధునకు కలిగి ఉన్నట్లయితే అప్పుడు ధనుస్సు, మీనలగ్న జాతకులకు 2 లేక 3 భార్యలు ఉంటారని నిర్దేశించవచ్చు. అయితే ఇటువంటి స్థితి జాతకులకు నిర్దేశించాలంటే ధనుస్సు, మీన లగ్నాలకు గురువునకు ఏ విధంగా చూసినా 2, 7, 11 భావాధిపతులతో, అనగా ధనుస్సు లగ్నానికి 2 శని, 7 బుధుడు, 11 శుక్రుడు, మీన లగ్నానికి 2 కుజుడు, 7 బుధుడు, 11 శని. వీరిలో ఏ ఒక్కరితో అయినా తప్పనిసరిగా సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ధనుస్సు లేక మీన లగ్నంలో జన్మించిన వారికి 2 లేదా 3 భార్యలు కలిగి ఉంటారని చెప్పచ్చు. ఇక మిథున లగ్నంలో జన్మించిన వారికి ద్వితీయాధిపతి చంద్రుడవుతాడు కదా. జన్మ నక్షత్రాధిపతిగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర సముదాయములలో లగ్నాధిపతియగు బుధుడు 2, 10, 11 స్థానాల్లో ఉండి, అంటే చంద్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో ఉండి లగ్నాధిపతియగు బుధుడు 2లో అంటే కర్కాటకంలో కానీ, 10లో మీనంలో కానీ, 11 మేషంలో కానీ ఉండి చంద్రునికి బుధునికి ఏదో విధమైన సంబంధం కలిగి ఉన్నట్లయితే జాతకునికి ఆర్థిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పచ్చు. అంతేకాక వారు ఏ కార్యం తలపెట్టినా వాటిలో కూడా సంపూర్ణమైన మంచి ఫలితాలు పొందుతారు. వీరి తెలివితేటలు కూడా చాలా అమోఘంగా ఉంటాయి. తెలివిగా మాట్లాడుతూ వీరి యొక్క కార్యక్రమాలను చాలా చాతుర్యంతో నెరవేర్చుకుంటారు. ధనం సంపాదించడంలో జాతకుడు మంచి ఫలితాలు పొందుతాడు. కానీ జాతకుడు తాను ప్రేమించిన స్త్రీ నుండి కొన్ని ఇబ్బందులు ఎదురు చూడవలసి వస్తుంది. అందువలన లగ్నాధిపతికి ఈ స్థితి అంటే మనం చెప్పుకున్న నక్షత్ర స్థితి కలిగి ఉంటే జాతకులకు వారి వారి ప్రేమ వ్యవహారములు చాలా కాలం వరకు ఆశపెట్టి విఫలమైపోతాయని చెప్పచ్చు. ఈ మిథున లగ్నంలో జన్మించిన వారికి 7వ స్థానాధిపతి అయిన గురుడు భరణి, పుబ్బ, పూర్వాషాఢల్లో నక్షత్రాల్లో కానీ, మృగశిర, ధనిష్ట నక్షత్రాలలో లేక శని నక్షత్రాలైన అనురాధాలో ఉన్నట్లయితే జాతకుని యొక్క భార్య జాతకుని పైన ఆధిపత్యం వహిస్తుంది, అంటే డామినేట్ చేస్తుంది. సాధారణంగా మిథున లగ్నంలో జన్మించిన వారికి భార్య భర్త చెప్పే ఏ మాటలు వినకపోవచ్చు, అంటే భర్త మాట వినదు. అందువలన వీరు తన భార్యను ఏ విధంగానైనా వ్యతిరేకించలేకపోతారు, బాగా టార్చర్ గురవుతారు. తన భార్య వలన జాతకుని జీవితానికి సుఖం లేకుండా పోతుంది. కనుక 7వ స్థానాధిపతి గురువు పై నక్షత్రాలలో అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, మృగశిర, ధనిష్ట, అనురాధ నక్షత్రాల్లో కాకుండా
ఇతర నక్షత్రాల్లో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే జాతకుడు తన భార్యతో మంచి సుఖమైన జీవితాన్ని గడుపుతాడు. ఒకవేళ 7వ స్థానాధిపతి అయిన గురువు తాను రోహిణి, హస్త, శ్రవణం చంద్ర నక్షత్రాలు లేదా కృత్తిక, ఉత్తరాషాఢ రవి నక్షత్రాల్లో ఉన్నట్లయితే జాతకునికి అన్ని విధాల అనుకూలమైన భార్య లభిస్తుందని చెప్పచ్చు. ఈ లగ్నంలో జన్మించిన వారు తన చిన్న వయస్సులో ఉండగా తన తండ్రి ఎడల ప్రేమ, భక్తి అనేది బాగా ఉండదు. అయితే జాతకునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత అనగా 20 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు కలుగుతాయి. అలాగే జాతకుడు తన తల్లి ఎడల ప్రేమాభిమానాలు తక్కువగా ఉంటాయి. లగ్నాధిపతి అయిన బుధుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో ఉన్నట్లయితే అప్పుడు జాతకుడు తన తల్లి ప్రేమానురాగాలు సంపూర్ణంగా పొందుతాడు. ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి శని కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల సముదాయంలో ఉంటే జాతకునిది తండ్రి నుండి ప్రేమానురాగాలను పొందగలడు. ఒకవేళ లగ్నాధిపతి బుధుడు రవి నక్షత్ర సముదాయంలో ఉంటే అష్టమ భాగ్యాధిపతి అయిన శని చంద్రుని యొక్క నక్షత్ర సముదాయంలో ఉన్నట్లయితే లగ్నాధిపతి బుధుడు మరియు అష్టమ భాగ్యాధిపతి అయిన శనిపై నక్షత్రాల్లో స్థితి వలన జాతకులకు వారి తల్లిదండ్రులు అనురాగ సంబంధాలపైన అంత ఉండదు, అంతే విరుద్ధంగా ఉంటాయి. ఈ గ్రహస్థితుల వలన జాతకుడు కాలాన్ని వ్యర్థం చేస్తాడు, కాలయాపన చేస్తాడు, తన తల్లిదండ్రుల నుండి దయాదాక్షాణ్యాలను పొందలేడు. సరికదా, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండలేరు. తల్లిదండ్రుల నుండి పొందవలసిన ధనం, ఆస్తి, అంతస్తులు వీరిని సంతోషపెట్టలేవని చెప్పచ్చు. ఇక మిథున లగ్నంలో జన్మించిన వారు ఎల్లప్పుడూ సంపాదన గురించి ఆలోచిస్తారు. వీరు ఎప్పుడు తనకన్నా చిన్నవారైన సోదరులకు లేదా సోదరీమణులకు సహాయం చేస్తూనే ఉంటారు. వీరు ఇతరులతో కలిసి భాగస్వామ్య వ్యాపారంలో ఎప్పుడు నష్టపోవడమే జరుగుతుంది. వాటి ద్వారా కలిగే పర్యవసానాలు అతి భయంకరంగా ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ యోగించదు వీళ్ళకు. ఈ మిథున లగ్నంలో జన్మించిన వారికి మొదటి సంతానం ఆడపిల్ల అయితే జాతకుడు కొన్ని బాధలు అనుభవించిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ మొదటి సంతానం మగపిల్లవాడైతే తాను దాచుకున్న సొమ్ము కొద్దిగా కరిగిపోతుంది. రెండవ సంతానం ఎవరైనా ఏ ఇబ్బంది ఉండదు, ఆడైనా మగైనా. మిథున లగ్నంలో జన్మించిన వారికి ప్రభుత్వం చేత గౌరవం పొందుతారు. వీళ్ళు ఎప్పుడూ ప్రభుత్వంతోనూ రాజకీయ పార్టీ నాయకులతోనూ సంబంధం కలిగి ఉంటారు. వారు మాత్రం స్వతంత్రించి రాజకీయాల్లోకి వచ్చినా కూడా పైకి రాలేరు. వాళ్ళతో సంబంధాలు ఉంటాయి అంతే. ఇక మిథున లగ్నంలో జన్మించిన వారికి రోహిణి, హస్త, శ్రవణం మరియు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలలో చంద్రుడు లేదా రవి లేక గురుడు ఉంటే లగ్నాధిపతి బుధుడు 10 లేదా 11 భావాలతో సంబంధం కలిగినట్లయితే అట్టివారి జీవితకాలమంతా మంచి పేరు ప్రఖ్యాతులతోనూ శ్రేయస్సుతోనూ జీవిస్తారు. వీళ్ళు ధనం బాగా సంపాదించి పెద్ద భవంతులు నిర్మించడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్ని సంవత్సరాల తదనంతరం లాభాలను పొంది వృద్ధిలోకి వస్తారు. రాజకీయవేత్తలు, తమ్ముళ్ళు, సమాన వయస్సు గల స్త్రీలు, డాక్టర్లు, వడ్రంగి పనివారు, కళాకారులు మొదలైన వారు మంచి స్నేహితులుగా ఉంటూ చక్కని సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా మొదటి సంతానం వలన ఏ ఇతర సహాయ సహకారాలు పొందలేరు అని చెప్పచ్చు. ఇక వీరికి యోగించే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, పత్రిక కానీ, జర్నలిస్ట్గా కానీ, కమిషన్ బేసిక్ మీద చేసే వ్యాపారాలు కానీ, ప్రింటింగ్ ప్రెస్సులు కానీ, సైకిల్ లేదా మోటార్ వాహనాలు కానీ, గడియారాల షాపులు కానీ, క్రికెట్ సంబంధించిన ఆట వస్తువులు కానీ, ఫోటోగ్రఫీ కానీ, చీరలు అచ్చువేయడం కానీ, సోడా మరియు కూల్ డ్రింక్స్ సంబంధించిన కానీ, కెమికల్స్ తయారు చేయడం కానీ, చెప్పుల వ్యాపారం, బెలూన్స్ తయారు చేయడం, భవనాలు కట్టడం, జ్యోతిష్యం లేక హస్త సాముద్రికం,
సంగీత విద్వాంసులుగా, పుస్తకాల షాపులు, సేల్స్మెన్, టీచర్సు, న్యూస్ పేపర్ ఏజెంటు, కిరాణా షాపు, అడ్వర్టైజ్మెంట్సు, డ్రైవర్సు, కండక్టర్సు, టికెట్ చెకింగ్ అధికారులు, మీడియేటింగ్ చేసే బ్రోకరైజ్ చేసేవారు, మేనేజింగ్ అధికారిగా కానీ మీరు ఉన్నత స్థానంలో చేరుకుంటారు. ఇటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు యోగిస్తాయి. ఇంకా వడ్డీ వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారాల్లో చిట్ ఫండ్స్, బియ్యం, తేయాకు, కాఫీ, విత్తనాలు మొదలైన వ్యాపారాలు వీరికి చాలా నష్టాన్ని ఇస్తాయి. ఈ వ్యాపారాలు చేయకూడదు. ఇది మిథున లగ్నం యొక్క రహస్య సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా, లేదా వాస్తు నేర్చుకోవాలనున్నా, లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.